నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సీఎం ఇంట్లోనే నల్లా రావటం లేదు. డిప్యూటీ సీఎం ఇంట్లో బోరు ఎండింది. బిందెలు బకెట్లతో జనం రోడ్డుకెక్కుతున్నారు. బొట్టు జాగ్రత్తగా వాడుతున్నారు. తేడా వస్తే ఫైన్ వేస్తున్నారు. బెంగళూరు నగరం ఎన్నడూ లేనంత నీటి సంక్షోభంలో ఎందుకు పడింది? బెంగళూరులో నీటి కటకట, బిందెలు పట్టుకుని రోడ్లపైకి జనం, నీటి వాడకంపై ఆంక్షలు, జరిమానాలు. వేసవి రాకముందే నీటి సంక్షోభం. వేసవిలో నీటి కొరత చాలా చోట్ల చూస్తాం. భారతదేశపు సిలికాన్ వ్యాలీ బెంగళూరులో వేసవి రాకముందే నీటి కష్టాలు చుట్టుముట్టాయి. గతంలో ఎన్నడూ చూడనంత దారుణమైన నీటి సంక్షోభంతో నగరం కొట్టుమిట్టాడుతోంది. తాగడానికి నీళ్లు లేవు. రోజువారీ అవసరాలకు వాడుకోవడానికి అసలే లేవు. బెంగళూరు బృహత్ మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేస్తున్న నీరు ఏ మూలకు సరిపోవడం లేదు. జనం చుక్క చుక్కకు ఇబ్బంది పడుతున్నారు. నగరంలోని 14,000 బోర్వెల్స్లోనూ సుమారు 7,000 ఎండిపోవడంతో నీటి సరఫరాలో 50% కొరత ఏర్పడింది. ముఖ్యంగా బెంగళూరు శివారులోని వైట్ఫీల్డ్, యలహంక, కనకపుర ప్రాంతంలో నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. నగరంలోని హౌసింగ్ సొసైటీల్లో నీటి కటకట మరీ తీవ్రంగా ఉంది. బెంగళూరులోని గేటెడ్ సొసైటీలకు కూడా నీటి ఎద్దడి వ్యాపించింది. ఓ హౌసింగ్ సొసైటీ అయితే నీరు వృధా చేస్తే 5,000 ఫైన్ వేస్తోంది. అందరికీ సమానంగా నీరు అందేలా చూసేందుకు సెక్యూరిటీ గార్డును కూడా నియమించింది. వాటర్ ట్యాంక్కి ఎక్కడ వస్తుంది నీళ్లు? వాటర్ ట్యాంక్ కూడా నీటిని అదేంటి, ఇది కెమికల్ ఏదైనా పండుతుందా? అదేమీ లేదు. అక్కడ కూడా నీళ్ళు కావాలి, నీళ్ళ సమస్య ఉంటుంది. కాబట్టి అది కూడా వాటర్ ట్యాంక్ కూడా మొత్తంగా రేటు పెరిగింది. మళ్ళీ ప్రభుత్వం చర్యలు తీసుకుని దానికి రేట్ ఫిక్స్ చేసినారు. ఆ రేట్ ఫిక్స్ చేసినా కూడా నీటికి సమస్య ఉంటుంది. కాబట్టి నీటి సమస్యని మీరు పరిహారం చేసుకోవాలంటే మొత్తంగా మనం వాడడం కమ్మీ చేయాలి. మళ్ళీ అన్ని చెరువులు, బావులని అభివృద్ధి చేయాలి. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అనేలా మారింది బెంగళూరు పరిస్థితి. గతంలో భారీ వర్షాలకు నగరంలో విల్లాలు, అపార్ట్మెంట్లు నీట మునిగాయి. ఇప్పుడు తాగడానికి చుక్క నీరు లేదనే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్ల రోడ్డు పక్క లీకేజ్ అవుతున్న పైపుల నుంచి నీటిని పట్టుకునే వాళ్లు కనిపిస్తున్నారు. గత సంవత్సరం మే నెలలో నీటి సంక్షోభం వస్తే ట్యాంకర్లతో మేనేజ్ చేశారు. ఇప్పుడు మార్చి మొదట్లోనే బెంగళూరు నీటి కోసం అల్లాడుతోంది. గత సంవత్సరం ఋతుపవనాల పుణ్యమా అని 1000 మిల్లీమీటర్ల వర్షం వచ్చింది. కానీ ఇప్పుడు ఆ స్థాయి వర్షాలు కూడా లేవు. దీంతో నగరవాసులు నీటి కష్టాల్లో పడ్డారు. ఇప్పటికే జనం బిందెలు, బకెట్లు పట్టుకుని రోడ్లపైకి వస్తున్నారు. బోర్లన్నీ ఎండిపోవడంతో ట్యాంకర్లు తప్ప మరో దారి లేకుండా పోయింది. ట్యాంకర్లకు కూడా కొరత ఉండడంతో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. బెంగళూరు వాసులు నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు చాలా తక్కువైపోయింది. వర్షాలు ఇప్పుడు 23లా వర్షమే లేదు. వర్షమే లేనప్పుడు అన్ని సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యల కారణంగా అన్నిటికీ బాధిపే ఏర్పడుతూ ఉంది. అందువలన ఇప్పుడు మనము ఏం చేయాలంటే పబ్లిక్ వేస్ట్గా ఏ కారణానికి కానీ 100 మిల్లీ కూడా వేస్ట్ చేయకూడదు నీటిని. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా బెంగళూరుని పిలుస్తారు. వేలాది ఐటీ కంపెనీలు ఇక్కడున్నాయి. ప్రపంచ స్థాయి సంస్థలు అనేకం బెంగళూరు కేంద్రంగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దేశంలో అభివృద్ధి చెందని సిటీల జాబితాలో బెంగళూరు మొదటి వరుసలో ఉంటుంది. 2 దశాబ్దాల కాలంలో అనూహ్యంగా పెరిగిన జనాభా, ట్రాఫిక్ కష్టాలు బెంగళూరును వెంటాడుతున్నాయి. ఇప్పుడు వేసవి మొదలు కాకముందే ఐటీ హబ్లో నీటి ఎద్దడి తలెత్తడంతో టెక్కీలు, టెక్ సంస్థలు తీవ్ర ఆందోళన చేస్తున్నాయి. బెంగళూరులో టెక్ కంపెనీలు ఉన్న 58 ప్రాంతాలలో తీవ్ర నీటి సమస్య ఉందని అధికారులు చెబుతున్నారు. వైట్ఫీల్డ్, ఆర్ఆర్ నగర్, యలహంక, దసరహల్లి జోన్స్, మహదేవపుర, బొమ్మనహల్లి లాంటి ప్రాంతాలలో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని బోర్లు ఎండిపోయాయి. అంటే లోపల అంతర్జలం మొత్తంగా ఆగిపోయింది. ఆగిపోవడానికి కారణం ఎందుకంటే అపార్ట్మెంట్స్కు 100 మీటర్లు, 120 మీటర్లు లోతు తవ్వుతారు, ఎత్తుకుంటారు. అక్కడ నుండి మొత్తంగా నీళ్లు ఆగిపోతాయి. ఎప్పుడు నీళ్లు ఆగిపోతావో అంతర్జలం మొత్తంగా ఆగిపోయింది. అక్కడ చెరువులు, డ్యాములు మొత్తంగా బెంగళూరులో ఉన్న చెరువుల్లో మొత్తం ఇళ్ళు కట్టేశారు. అప్పుడు అక్కడ ఇల్లు కట్టినప్పుడు ఏమవుతుంది, సమస్య పెరిగింది. సరే, ఎప్పుడు నీళ్ళ సమస్య పెరిగింది. ఇప్పటికే మే నెల రాలేదు. ఇంకా మే నెల వచ్చేసరికి ఇక్కడ అసలుకి టాయిలెట్ కూడా నీళ్లుండదు. బెంగళూరు జనాభా 1,40,00,000 ఉంటుంది. ఏటా దాదాపు 10 లక్షల జనాభా పెరుగుతోందని అంచనా ఉంది. మౌలిక వసతులు మాత్రం ఈ స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు.
ఓవైపు బెంగళూరు జనాభా పెరుగుతూ ఉంటే మరోవైపు నగరంలోని చెరువులు కబ్జాలు ఆక్రమణలకు గురైపోతున్నాయి. గత 40 ఏళ్లలో బెంగళూరులో 79% నీటి వనరులు అంతరించిపోయాయి. దీంతో అయితే వరదలు లేదంటే నీటి కష్టాలు సాధారణంగా మారిపోతున్నాయి. బెంగళూరు నగరానికి ప్రధాన నీటి వనరు కావేరీ నది. కావేరీ నది బేసిన్లో ఉన్న రిజర్వాయర్లలో నీరు లేకపోవడంతో భూగర్భ నీటి మట్టాలు కూడా తీవ్రంగా పడిపోతున్నాయి. దీంతో బోర్లు కూడా ఎండిపోతున్నాయి. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు కూడా బలహీనపడటంతో వర్షాలు పడతాయనే ఆశ కూడా లేకుండా పోయింది. కావేరీ నది బేసిన్లోని రిజర్వాయర్ల నుంచి బెంగళూరుకు నీరు సరఫరా చేస్తారు. కావేరీ నది నీరు రాని ప్రాంతాలు బోర్వెల్స్, వాటర్ ట్యాంకులపైనే ఆధారపడతాయి. ప్రస్తుతం బెంగళూరు నగరానికి రోజుకు 1,450 మిలియన్ లీటర్ల నీరు అందుతుండగా మరో 1,680 మిలియన్ల లీటర్ల నీటి కొరత ప్రతిరోజు ఉంటోంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో సాగు, తాగునీటికి కర్ణాటకలో మొదలైన ఇబ్బందులు ఇప్పుడు పీక్స్ కి చేరాయి. కావేరీ నదిలో కూడా నీరు లేకపోవడంతో సమస్య రెట్టింపైంది. బెంగళూరుతో పాటు రాష్ట్రంలో ఉన్న 236 తాలూకాల్లో 223 తాలూకాలు కరువు బారిన పడ్డాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వీటిలో 219 తాలూకాల్లో కరువు ప్రభావం చాలా ఎక్కువగా ఉందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. మరోవైపు ఈ వేసవి దాటాలంటే నగరానికి ట్యాంకర్లు తప్ప మరో దారి కనిపించడం లేదు. ఈ క్రైసిస్ లో ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కొన్ని వారాల క్రితం ప్రైవేటు ట్యాంకర్ 500 రూపాయలకు ఉంటే ఇప్పుడు 4,000 వరకు వసూలు చేస్తున్నారు. ట్యాంకర్ల నిర్వాహకులు ధరలు విపరీతంగా పెంచేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. దీంతో ప్రైవేటు ట్యాంకర్ల దందాపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఎక్కువ రేట్లకు నీళ్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. నగరంలోని ట్యాంకర్ల యజమానులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఖాళీ పాల ట్యాంకులను నీటి నిల్వకు, సరఫరాకు ఉపయోగించనున్నారు. తన ఇంట్లోని బోరుబావి కూడా ఎండిపోయిందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. నీటి డిమాండ్ను తీర్చడానికి కాంగ్రెస్ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి సరఫరా జరిగేలా చూస్తామన్నారు. బెంగళూరులో నీటి కొరతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమంటూ శివకుమార్ ఆరోపించారు. నగరానికి నీటిని అందించాలనే ఉద్దేశంతో మేకదాతు ప్రాజెక్టు కట్టాలనుకున్నా ప్రాజెక్టు సాకారం కావాలని పాదయాత్ర చేసినా కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుత సంక్షోభాన్ని పరిగణలోనికి తీసుకునైనా ఈ ప్రాజెక్టుకు అనుమతులివ్వాలని కోరారు. Very seriously looking at it. I had a meeting with all the officials. We are taking over all the tanks. We are identifying the points where our water is available. 270 talaks have been tried. More than 3,000 borewells have been tried in Bangalore. We will see that we provide water to very reasonable rate to all the people. We know that we are concerned about it because all the borewells have been tried, including my house borewell also has been tried. కావేరీ నదిపై మేకదాతు డ్యాం ని నిర్మించడమే బెంగళూరు నీటి కొరతకు పరిష్కారమని సిద్ధరామయ్య ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆ డ్యాం ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. కావేరీ నదీ జలాలు, నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. కావేరీ జలాల సరఫరాపై ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. బెంగళూరు నగరానికి రామనగర, హోస్కోట్, చెన్నపట్న, మాగాడి పట్టణాల నుంచి ట్యాంకర్లు నీటిని సరఫరా చేయనున్నాయి. మరోవైపు తాము పడుతున్న నీటి బాధలను బెంగళూరు వాసులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. నీళ్లను ఆదా చేయడానికి అపార్ట్మెంట్ వాసులు డిస్పోజబుల్ ప్లేట్లు, గ్లాసులు వాడుతున్నారు. ముఖము, చేతులు కడుక్కోవడానికి వెట్ పేపర్లు వినియోగిస్తున్నామని చెబుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు అంటే ఒకనాటి గార్డెన్ సిటీ, వేసవిలో సేద తీరాలి అనుకునే అందమైన నగరం. కానీ ఇప్పుడు కిక్కిరిసిన రోడ్లు, ట్రాఫిక్ కష్టాలు, వర్షాకాలం వరద, ఎండాకాలం నీటి ఎద్దడి. ఎందుకీ దుస్థితి? బెంగళూరు భవిష్యత్ ఏంటి? ఏ నిర్లక్ష్యం సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాని ఈ దుస్థితికి తెచ్చింది? నదుల పక్కన నాగరికతలు వెలసిల్లాయని చదువుకుంటాం. ఆ నదులు ముంచెత్తినా, ఎండిపోయినా నాగరికతలు కూడా అంతరించాయి. నీటి చుట్టూ మనిషి జీవితం అల్లుకుపోవడమే దీనికి కారణం. బెంగళూరు నగరం ఇప్పుడు తాగునీటికి అల్లాడుతోంది. వేలాది బోర్లు ఎండిపోయాయి. 1970లో బెంగళూరు జనాభా కేవలం 16 లక్షలు. ఇప్పుడది 1,40,00,000కు చేరింది. అంటే జస్ట్ 50 ఏళ్లలో 9 రెట్లు పెరిగింది. జనాభా ఏటా పెరుగుతూనే ఉంది. విస్తీర్ణం గతం కంటే 2-3 రెట్లు మాత్రమే పెరిగింది. విపరీతమైన జనసాంద్రత పెరిగింది. దీంతో ఒకనాటి గార్డెన్ సిటీ ఇప్పుడు కాంక్రీట్ జంగిలైంది. అపార్ట్మెంట్లు ఎప్పుడైతే పెరిగాయో 1-2 ఎకరాల్లో 1,000 మంది నివాసం ఉండడం మొదలైంది.
అంతమందికి సరిపడా నీళ్లు ఎక్కడి నుంచొస్తాయి? ఇప్పుడు అక్కడ 1000 అడుగుల లోతుకు బోరు వేసిన చుక్క నీరు రాని పరిస్థితి. ఎటు చూసినా సిమెంట్తో కట్టిన కట్టడాలే. చుక్క నీరు ఇంకే పరిస్థితి లేదు. ఇక వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం ఎక్కడా? భూగర్భ జలాలు ఎలా పెరుగుతాయి? నగరంలో 1,40,00,000 మంది ఉంటే సగటున రోజుకు కనీసం 50 కోట్ల లీటర్ల నీరు కావాలి. అంటే తక్కువలో తక్కువ 1,00,000కు పైగా వాటర్ ట్యాంకులు అవసరం. ఇదంతా ఒక్కరోజు సమస్య కాదు. మళ్లీ వానలు పడే జూన్ చివరి వరకు, అంటే కనీసం 3 నెలల పాటు ఇదే దుస్థితి. ఇప్పటికే ఎండలు మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో గతం కంటే ఎక్కువ ఎండలు ఉండబోతున్నాయి. దీంతో బెంగళూరు ఫ్యూచర్ ఏంటనే ఆందోళన నగర వాసుల్లో కనిపిస్తోంది. బెంగళూరు నగరం అంటే చెరువులు, తోటలు. నగరం ఎదుగుతున్న కొద్దీ నీటి వనరులన్నీ ఒక్కటొక్కటిగా మాయమవుతూ వచ్చాయి. కొన్ని నివాస ప్రాంతాలుగా, మరికొన్ని చెత్త కుప్పలుగా మారిపోయాయి. 50 ఏళ్ల క్రితం నగరంలో 837 చెరువులుంటే ఇప్పుడు కేవలం 200 లోపే ఉన్నాయి. చెరువుల్లో కట్టిన కట్టడాలు 1,00,000కు పైగానే ఉన్నాయి. అపార్ట్మెంట్లు చెరువుల్ని మింగేశాయి. కాలువల్ని కాంక్రీట్తో నింపేశారు. దీంతో కొద్దిపాటి వర్షాలకే వరదలు వెల్లువెత్తుతున్నాయి. నీళ్లన్నీ వృధాగా వెళ్లిపోతున్నాయి. చుక్క నీరు ఇంకటం లేదు. చెరువుల నగరంగా ఒకప్పుడు పేరున్న బెంగళూరులో ఇప్పుడు చెరువులు లేవు. వాటికి నీటిని చేర్చే కాలువలు లేవు. 400 ఏళ్ల కిందట కెంపెగౌడ పకడ్బందీ ప్రణాళికతో నిర్మించిన చారిత్రక నగరం బెంగళూరు ఇప్పుడు వర్షానికి వణుకుతోంది. వేసవిలో గొంతెండుతోంది. ఎక్కడికక్కడ ఇళ్లు, భవనాలు కట్టేయడం, చెరువులను చదును చేసి లేఅవుట్లు వేయడంతో నగర స్వరూపమే మారిపోయింది. మిగిలిన కాస్త చెరువులు, కాలువల్లో కూడా పూడిక పెరిగిపోయింది. నగరంలో సూలీ చెరువులో ఇప్పుడు ఫుట్బాల్ స్టేడియం కట్టేశారు. అక్కితిమ్మనహళ్లి చెరువులో హాకీ స్టేడియం వచ్చేసింది. సంపంగి చెరువులో కంఠీరవ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ధర్మాంబుద్ధి చెరువుని కెంపెగౌడ బస్టాండుగా, చల్లఘట్ట చెరువుని కర్ణాటక గోల్స్ మైదానంగా మార్చేశారు. ఇక కోరమంగళ చెరువులో నేషనల్ గేమ్స్ కాంప్లెక్స్ మైదానం, సిద్దికట్టె చెరువు కేఆర్ మార్కెట్గా, కారంజీ చెరువు గాంధీ బజార్గా, కెంపబుద్ధి చెరువు భూగర్భ డ్రైనేజీ సేకరణ ట్యాంక్గా మారిపోయాయి. నాగశెట్టిహళ్లి చెరువు స్పేస్ డిపార్ట్మెంట్కి, కాడుగొండనహళ్లి చెరువుని అంబేద్కర్ మెడికల్ కాలేజీకి ఇచ్చేస్తే, దమ్మలూరు చెరువులో బీడీఏ లేఅవుట్, మిల్లర్స్ చెరువులో గురునానక్ భవన్ వచ్చేశాయి. సుభాష్ నగర చెరువు, కురబరహళ్లి చెరువు, కోడిహళ్లి చెరువు, సినివాగిలి చెరువు, మారెనహళ్లి చెరువుల్లో ఇళ్లు కట్టేశారు. శివనహళ్లి చెరువు క్రీడా మైదానం, బస్టాండుగా మారిపోయింది. చెన్నమన చెరువులో శ్మశానం, పుట్టెనహళ్లి చెరువులో జేపీ నగర 6వ ఫేజ్ ఏర్పడితే, జక్కరాయన చెరువు కాస్త క్రీడా మైదానంగా మారిపోయింది. చెరువుల్ని అటు ప్రభుత్వాలు, ఇటు రియల్ వ్యాపారులు పోటీపడి కాజేస్తే నీళ్లు ఇంకేదెక్కడ, భూగర్భ జలాలు పెరిగేదెక్కడ? ప్రతి ఏడాది బెంగళూరు నగరాభివృద్ధి నిర్వహణ, అభివృద్ధి పనుల కోసం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ వర్షాకాలంలో వరద ముంపు సమస్య, ఎండాకాలంలో తాగునీటి సమస్య ఎదురవుతున్నాయి. బెంగళూరు ఈస్ట్లో చాలా చెరువులున్నాయి. ఈ ప్రాంతంలో కురిసే వర్షపు నీరు మొత్తం కూడా చెరువుల్లోకి వెళుతుంది. అవి నిండగానే వరద నీరు పినాకిని, దక్షిణ పెన్నార్ నదుల్లోకి వెళ్లిపోతాయి. కానీ వర్షపు నీరు చెరువుల్లోకి వెళ్లడానికి దారితీసే ఛానల్స్ దాదాపుగా మూసుకుపోయాయి. వర్షపు నీరు ప్రవహించే ఛానల్స్ ని ఆక్రమించి ఇళ్లు, అపార్ట్మెంట్స్ కట్టేశారు. దీంతో బెల్లందూర్, వట్టూరు చెరువుల్లో చుక్క నీరు లేదు. మారతహల్లి, బెల్లందూరు మధ్య ఉన్న స్ట్రెచ్లో ఐటీ హబ్ ఉంది. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు వర్షపు నీరు ప్రవహించే ప్రాంతం. కానీ ఇక్కడ ఐటీ పార్కులు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కట్టారు. ఎక్కడైతే చెరువుల్ని మింగేసి కాంక్రీట్తో నింపారో అక్కడే వరద ముంపు ఉంటోంది. అదే సమయంలో నీటి ఎద్దడి కనిపిస్తోంది. సింపుల్గా చెప్తే బెంగళూరు దుస్థితికి ప్రధాన కారణం భారీగా పెరిగిన జనాభా, అడ్డు అదుపు లేని నిర్మాణాలు, అడుగడుగునా తవ్వుతున్న బోర్లు, ఎండిపోతున్న చెరువులు, పడిపోతున్న భూగర్భ జలాలు. ఇవన్నీ కలిసి బెంగళూరుని చుక్క నీటి కోసం అలమటించేలా చేశాయి. ఇప్పుడక్కడ నీటిని వృధా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించే పరిస్థితి వచ్చింది. సమస్యను అధిగమించేందుకు సిద్ధరామయ్య ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ 1,40,00,000 జనాభాకు నీటి అవసరాలు తీర్చడం అంటే చిన్న విషయం కాదు. దీంతో నగరంలో అనేక ప్రాంతాలలో నీటి సమస్య, జనజీవనం క్లిష్ట పరిస్థితికి చేరుకుంది. నీటి ట్యాంకర్లపై ఆధారపడ్డ వారికి ట్యాంకర్ నీరు కూడా అందటం లేదు. ఆఖరికి స్కూళ్లు మూసేస్తున్నారు. కోచింగ్ సెంటర్లు కూడా మూతపడ్డాయి. విద్యార్థులు వర్చువల్గా తరగతులు తీసుకోవాలని కోరుతున్నారు. సమస్యను ఎదుర్కొనేందుకు కర్ణాటక ప్రభుత్వం కూడా కఠిన చర్యలకు దిగింది. బెంగళూరులో కార్ వాషింగ్, గార్డెనింగ్, ఇళ్ల నిర్మాణం, వాటర్ ఫౌంటైన్లు, రోడ్ల నిర్మాణం వంటి పనులకు తాగునీటిని ఉపయోగించడాన్ని నిషేధించింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే 5,000 రూపాయల జరిమానా విధిస్తామని కర్ణాటక నీటి సరఫరా, మురుగునీటి బోర్డు ప్రకటించింది.
ఈ సమస్య ఒక్క బెంగళూరుకే పరిమితం కాదు. పర్యావరణ సమస్యలతో అనేక ప్రపంచ నగరాలు నీటి కష్టాల్లో ఉన్నాయి. బీజింగ్, కేప్ టౌన్, లండన్, ఇస్తాంబుల్ లాంటి నగరాలు కూడా నీటి ఎద్దడి చూస్తున్నాయి. ఈ జాబితాలో మన నగరాలు కూడా ఉన్నాయి. మెట్రో నగరాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉండడం, వేసవి కాలంలో నీటి వనరులు తగ్గిపోవడంతో నీటి సమస్య ఎదురవుతోంది. ప్రతిసారి వేసవిలో చాలా నగరాలు ఇలాంటి నీటి ఎద్దడిని ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఈసారి వేసవికి ముందే ఇలాంటి పరిస్థితులు రావడం, పైగా ఈ ఏడాది ఎండలు భారీగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో మరింత ఆందోళన చెందే పరిస్థితి ఉంది. వందల చెరువుల్ని కబ్జా చేశారు, కాలువల్ని ఆక్రమించేశారు. ఎటు చూసినా కాంక్రీట్ అరణ్యమే. చుక్క నీరు ఇంకటానికి లేనప్పుడు గ్రౌండ్ వాటర్ పెరిగేదెలా? 1000 అడుగులు వేసినా నీళ్లు రావటం లేదంటే బెంగళూరు పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. సిటీలో దాదాపు 7000 బోర్లు ఎండిపోయాయి. ఇప్పుడు ట్యాంకర్స్ మాత్రమే నగరానికి దాహం తీరుస్తున్నాయి. ఈ పరిస్థితిలో బెంగళూరు వేసవిని దాటేదెలా? బెంగళూరు నీటి కష్టాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ట్యాంకర్లు జనానికి సరిపడా నీరు సప్లై చేయలేకపోతున్నాయి. అది కూడా ధరలు 2-3 రెట్లు పెంచి అక్రమంగా వసూలు చేస్తున్నాయి. నగరంలో కొన్ని ప్రాంతాలకు కావేరీ నీరు అందుతూ ఉంటే చాలా ప్రాంతాలకు కార్పొరేషన్ నీరు అందటం లేదు. కావేరీ నీటి పైపుల కనెక్షన్లు ఇవ్వలేదు. ముఖ్యంగా శివార్లలో పూర్తిగా బోర్లపైనే ఆధారపడ్డాయి. బోర్లు ఎండిపోయిన ప్రాంతాలలో ట్యాంకర్లు తప్ప మరో దారి లేదు. వాటర్ ట్యాంకర్లకు 2 రోజుల ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. పైగా ఎక్కువ రేటు పెట్టాలి. అయినా సకాలంలో నీరు అందే పరిస్థితి లేదు. దీంతో తాగునీరే కాదు, స్నానాలు, కాలకృత్యాలకు, వంటకు, ఇంటి అవసరాలకు కూడా నీరు లేని దుస్థితి. సామాన్య జనమే కాదు, ఆఖరికి ముఖ్యమంత్రి ఇంటికి కూడా కార్పొరేషన్ నీరు రావటం లేదు. సీఎం ఇంటికి కూడా ట్యాంకర్లే నీటిని సప్లై చేస్తున్నాయి. 2023లో ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో బెంగళూరు సహా కర్ణాటకలో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే బెంగళూరు దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ తరహాలో నీరు లేకుండా పోయే మొట్టమొదటి భారతదేశ ప్రధాన నగరంగా మారుతుందా అనిపిస్తోంది. బెంగళూరు నగరం చుట్టుపక్కల ఉన్న 100కు పైగా గ్రామాలను విలీనం చేసుకుని విస్తరించింది. దీనివల్ల నగరంలోని నీటి వనరులపై ఒత్తిడి పెరిగింది. నీటి కోసం రోజురోజుకి మరింత లోతుగా బోరు వేస్తూ వచ్చారు. చివరికి ఎంత లోతుకి వేసినా నీళ్లు పడటం లేదు. కొన్ని చోట్ల 1500 అడుగుల వరకు వెళ్తున్నారు. బెంగళూరులో 2 ప్రధాన నీటి వనరులు ఉన్నాయి. కావేరీ నుండి రోజుకు కనీసం 1450 మిలియన్ లీటర్ల నీరు కార్పొరేషన్ తవ్విన బోర్వెళ్ల నుంచి మరో 700 మిలియన్ లీటర్ల నీటిని బెంగళూరు నీటి సరఫరా సంస్థకి అప్పగిస్తారు. కావేరీ స్టేజ్ 5 ప్రాజెక్టు ద్వారా నగరంలో కలిసిన 110 గ్రామాలకు నీటిని అందించాలనుకున్న కావేరీ పరివాహక ప్రాంతంలో వర్షాలు పడక అంచనాలు తప్పాయి. బెంగళూరు నగరంలో మొత్తం 3500 వాటర్ ట్యాంకర్లలో కేవలం 10% అంటే 219 ట్యాంకర్లు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. మిగిలిన వాటిని నమోదు చేసుకోకుంటే జప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నగరంలో నీటి అవసరాలు తీర్చేందుకు ప్రైవేటు ట్యాంకర్లు, ప్రైవేటు బోర్వెళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది. పాల ట్యాంకర్ల నుంచి కూడా నీటిని సరఫరా చేస్తామంటోంది. ఒక్కో ట్యాంకర్ నీటికి రేటు నిర్ణయించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. తీవ్ర నీటి ఎద్దడి నేపథ్యంలో అధికారులు అత్యవసర చర్యలు తీసుకుంటున్నారు. ఇటు అపార్ట్మెంట్లు, కార్లు, బాల్కనీలు కడగడం మానేయాలని, సగం బకెట్ నీటితో స్నానం చేయాలని, సగం ఫ్లష్ ఉపయోగించాలని, వాషింగ్ మిషన్లను ఎకనామీ సైకిల్లో వాడాలని సూచిస్తున్నాయి. మరోపక్క ముఖ్యమంత్రి ఇతర కీలక శాఖల మంత్రులతో నీటి సమస్యపై చర్చించారు. పట్టణ ప్రాంతాలకు నీటి సరఫరా చేయడానికి సమీపంలోని నీటి వనరులను ఉపయోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. బెంగళూరు నగరానికి రామనగర, హోసకోట్, చెన్నపట్న, మాగాడి, ఇతర ప్రాంతాల నుంచి వాటర్ ట్యాంకర్లతో నీటిని తీసుకువచ్చి ప్రజలకు అందించాలని సూచించారు. 1.4 కోట్ల జనాభా ఉన్న బెంగళూరు రోజుకి 1500 మిలియన్ లీటర్ల నీటి కొరతను ఎదుర్కొంటోంది. నీటి కొరతను అధిగమించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. రీసైకిల్ చేసిన ట్రీటెడ్ వాటర్ వాడుకునేందుకు నివాస కాలనీలు, అపార్ట్మెంట్ అసోసియేషన్లను ప్రోత్సహిస్తోంది. అక్రమ నీటి ట్యాంకర్ కార్యకలాపాలను అరికట్టేందుకు హెల్ప్ లైన్లు, కంట్రోల్ రూమ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బెంగళూరు మాత్రమే కాదు, కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా తాగునీటి సమస్య ఉంది. తుమకూరు, ఉత్తర కన్నడ జిల్లాలు అధికంగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. వాటర్ ట్యాంకర్ వచ్చిందంటే చాలు జనాలు బిందెలతో ఎగబడుతున్నారు. సరిపడా తాగునీటిని సరఫరా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా నీటి కోసం ప్రజలు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. నల్లాల వద్ద ప్రజలు క్యూలో నిలిచిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం బెంగళూరు వ్యాప్తంగా 16,781 బోర్లు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఇప్పటికే 6,997 బోర్లు ఎండిపోయాయి. 7,784 బోర్లు మాత్రమే పనిచేస్తున్నాయి. ఎండలు ముదిరితే ఈ బోర్ల నుంచి కూడా నీరు రావడం కష్టమని భావిస్తున్నారు. దీంతో ప్రజలు నీటి వాడకాన్ని తగ్గించాలని అధికారులు సూచిస్తున్నారు. నగరాలు అభివృద్ధి చెందడం అవసరం, కానీ అభివృద్ధి పేరుతో కాంక్రీట్ జంగిల్గా మార్చేస్తే ఇలాంటి పరిణామాలే సంభవిస్తాయి. తక్కువ స్థలంలో ఆకాశాన్నంటేలా అపార్ట్మెంట్లు కట్టడం, చెరువులు కబ్జా చేసి ఇళ్లు కట్టేయడం వల్ల ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఒకనాడు ఓ 25 లక్షల మంది కోసం డిజైన్ చేసిన నగరం ఇప్పుడు 1,40,00,000 మందిని మోస్తోంది. కానీ రోడ్లు, నీటి వనరులు, సరఫరా ఆ స్థాయిలో లేదు. ఇదే ఇప్పుడు బెంగళూరు దుస్థితికి కారణం. ఈ సమస్య ఒక్క బెంగళూరుకే పరిమితం కాదు. చెరువులు కబ్జా చేసి, కాలువల్ని పూడ్చేసి, కాంక్రీట్తో నింపిన ప్రతి నగరానికి ఇదే దుస్థితి పడుతుంది. హైదరాబాద్లో 100 తోటల్ని, చెరువుల్ని మాయం చేశారు. ఇక్కడ బెంగళూరు స్థాయిలో సమస్య లేకున్నా వర్షాకాలంలో వరదలు ముంచెత్తుతుంటే ఎండాకాలంలో కొన్ని ప్రాంతాలలో బోర్లు పనిచేయటం లేదు. బెంగళూరు ఎదుర్కొంటున్న సమస్య మన నగరాలకు పాఠంగా మారాలి.